హలో. రీసెంట్‌గా తెలంగాణ హైకోర్ట్ నుంచి రిక్రూట్‌మెంట్ క్యాలెండర్ రిలీజ్ అయింది. అయితే దీనికి గల వివిధ రకాల పోస్టులు, డేట్స్ మరియు ఏంటి యొక్క పోస్టులున్నాయో మనము డీటెయిల్‌గా చూద్దాము. ఇందులో మొదటిగా వచ్చేసరికి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటో చూద్దాము. ఇందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ వచ్చేసరికి నాన్ టెక్నికల్ పోస్టులున్నాయి. మొత్తం నాన్ టెక్నికల్ పోస్టులు 1277 ఉన్నాయి. అయితే ఇందులో ఏ రకాల పోస్టులున్నాయంటే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ లాంటి పోస్టులున్నాయి. దీని డేట్ వచ్చేసరికి సెకండ్ రోజు పబ్లిష్ అయింది. బట్ మనము జనవరి 8 నుంచి జనవరి 31 లోపు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అయితే దీని యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్లో ఉంటుంది. మనకు తెలిసిన రూల్ ఏంటిదంటే మినిమం 3 మంత్స్ అయితే గ్యాప్ ఉండాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ పబ్లిష్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మధ్యలో. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసరికి టెక్నికల్ పోస్టులు. టెక్నికల్ పోస్టులో చూస్తే మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీస్ట్ టోటల్ 184 ఉన్నాయి. ఇవి డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ పోస్టులు. నెక్స్ట్ వచ్చేసరికి హైకోర్టు, డైరెక్ట్ హైకోర్టు. అంటే ఇక్కడ మనము ఈ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఉంటాయి. అందులో ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ అప్లై చేసుకుంటే రాసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్లో అప్లై చేయాలంటే వాళ్ళు ఓపెన్ కోటాలో వస్తారు. అది అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఇక్కడ హైకోర్టు వేకెన్సీస్ వచ్చేసరికి మొత్తం మనకి 212 ఉన్నాయి. దీనిలో కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎగ్జామినర్, టైపిస్ట్ లాంటి వివిధ రకాల పోస్టులు ఉండడం జరిగింది. వీటి డేట్స్ కూడా సేమ్. అయితే మనము ఏవేవి పోస్టులు మనం అప్లై చేసుకోవడానికి ఎలా ఉంటుందని అంటే మనం డైరెక్ట్ ఇలా హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళిపోతే, తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్తే మనకి వాటి యొక్క పోస్ట్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఒక్కొక్క రిక్రూట్మెంట్కి ఒక్కొక్క నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు ఇవన్నీ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రిక్రూట్మెంట్ పీడిఎఫ్ అండి. ప్రతిదీ నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మెయిన్గా చూపిస్తాను. అందులో మొదటిది వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్ శాలరీ వచ్చేసరికి 19,000 నుంచి 60,000 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బిట్వీన్ 7th to 10th ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఎవరైతే 10th క్లాస్ కంటే ఎక్కువ ఉంటారో వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అండి ఈ పోస్ట్కి. సో అది చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకి ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. టోటల్ వచ్చేసరికి 45 మార్క్స్ ఉంటుంది. అందులో మనకి 5 మార్క్స్ వైవా ఉంటుంది. ఓవరాల్ 50 మార్క్స్. అయితే ఈ యొక్క 45 మార్క్స్లో 15 మార్క్స్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్, రిమైనింగ్ 30 మార్క్స్ ఆర్ 30 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్. ప్రతి ఒక్క పోస్ట్కి ఇలాగే ఉంటుంది. బట్ వాటి యొక్క మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అందులో కొన్ని టైపిస్ట్ పోస్ట్ ఉన్నాయి కాబట్టి మనం అవి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్ అండి. ప్రాసెస్ సర్వర్లో మనకి ఏముంది అని అంటే శాలరీ 22,900 నుంచి స్టార్టింగ్. నెక్స్ట్ దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటే ఎస్ఎస్సి నుంచి స్టార్ట్ అండి. ఎస్ఎస్సి మినిమం ఉండాలి, 10th మినిమం. ఆ తర్వాత డిగ్రీ, బీటెక్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే దీని యొక్క మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇది కూడా ఓఎంఆర్ బేస్డ్, సేమ్ 50 మార్క్స్. అందులో 45 మార్క్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్, రిమైనింగ్ 5 మార్క్స్ వచ్చేసరికి వైవా సేమ్. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే కాపీస్ట్ పోస్ట్ చూసుకుంటే మనకి సేమ్ ఇది కూడా 22,900 నుంచి స్టార్టింగ్ ఉంది. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఉండాలి. దీనికి ఇంటర్మీడియట్ నుంచి స్టార్టింగ్. ప్లస్ దీనికి అడిషనల్గా టైపిస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అది తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో వాళ్ళు పాస్ అయ్యి ఉండాలి. వాళ్ళు మట్టికి అప్లై చేసుకోవాలి దీనిలో, లేదంటే ఎలిజిబుల్ అవుతారు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. టైపిస్ట్, కాపీస్ట్ లాంటి పోస్టులకి ఇక్కడ వీళ్ళు స్కిల్ టెస్ట్ చేస్తారు. అదేంటిదంటే 45 words per minute ఉండాలి. 100 మార్క్స్కి సంబంధించింది ఇది. నెక్స్ట్ వేరే నోటిఫికేషన్ చూసుకుంటే ఎగ్జామినర్ పోస్ట్ కూడా శాలరీ సేమ్. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. దీని యొక్క మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూస్తే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టారు. అక్కడ ఇంతకు ముందు మనం చూసుకునే అన్నీ కూడా ఓఎంఆర్ బేస్డ్, బట్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. అయితే దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందులో 60 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి జనరల్ నాలెడ్జ్, మిగతా 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ నుంచేమో జనరల్ ఇంగ్లీష్. టోటల్ 100 మార్క్స్, 120 minutes, 2 hours పేపర్ ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉండబోతుంది. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అండి. ఫీల్డ్ అసిస్టెంట్ శాలరీ ఇది కొంచెం ఎక్కువగా ఉంది కంపేర్ టు అదర్ పోస్ట్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. వాళ్ళ మట్టికి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీని యొక్క మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సేమ్. ఇది కూడా 100 మార్క్స్ కండి. 60 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్. నెక్స్ట్ టైపిస్ట్ మనం చూసుకుంటే దీని శాలరీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. దీనిది కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డెఫినెట్గా మనకి డిగ్రీనే ఉంటుంది. ఎందుకంటే 24,000 నుంచి శాలరీ స్టార్ట్ అయింది కాబట్టి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూస్తే మనకి స్కిల్ టెస్ట్ 100 మార్క్స్కి 45 words per minute పెట్టడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ చూద్దాం మనం. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లో శాలరీ వచ్చేసరికి 24,000 ఉండడం జరిగింది స్టార్టింగ్ శాలరీ. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ డిగ్రీయే. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్, 100 క్వశ్చన్స్, 60 మార్క్స్ జనరల్ నాలెడ్జ్, 40 మార్క్స్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 చూద్దామండి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వచ్చేసరికి 32,000 నుంచి స్టార్ట్ అయిందండి. అన్నిటితో పోలిస్తే ఇప్పటివరకు మనం చూసిన దానిలో ఇది హైయెస్ట్. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, ప్లస్ తెలంగాణ కండక్ట్ చేసిన టైప్ రైటింగ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉండాలి. దీని యొక్క మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇక్కడ మనం 120 వర్డ్స్ పర్ మినిట్ చూసాము. అక్కడ మనం చూసిన దానిలో 45 వర్డ్స్ పర్ మినిట్ ఉండే కదా, ఇక్కడ 120 వర్డ్స్ పర్ మినిట్, 5 minutes డ్యూరేషన్, టోటల్ 45 minutes ఇస్తారు, 100 marks. దట్టు ఇక్కడ షార్ట్ అండ్ ఇంగ్లీష్లో మనం టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ చూసుకుంటే మనకి 19,000 నుంచి శాలరీ స్టార్ట్ అయ్యింది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇప్పటిదాకా చూసిన దానిలో. నెక్స్ట్ మనము వ్యాకెన్సీస్ చూసుకుంటే మనకి ఓపెన్ కేటగిరీలో 24 ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 7th నుంచి 10th మధ్యలో ఉండాలి. అయితే ఇక్కడ క్యాండిడేట్ హూ ఇస్ హ్యావింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్ దెన్ 10th షాల్ నాట్ బి కన్సిడర్డ్. ఎవరైతే 10th కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు కన్సిడర్ చేయాలంట వాళ్ళని. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ 45 marks ప్లస్ 5 marks వైవా వాయిస్. జనరల్ నాలెడ్జ్ 45 questions, 60 minutes. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టమ్ అసిస్టెంట్. దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సిస్టమ్ అసిస్టెంట్ స్టార్టింగ్ శాలరీ 24,000. ఇందాక జూనియర్ అసిస్టెంట్ చూసాం కదా, సేమ్ శాలరీ. అయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం చూసుకుంటే బీటెక్ పాస్ అయి ఉండాలి, లేదా డిప్లొమా ఉన్నా సరిపోతుంది. దట్టు ఎందులో ఉండాలి అంటే మనకి బీటెక్లో అయితే సిఎస్సి, ఐటీ, ఈసీఈలో ఉండాలి. అదే డిప్లొమా అయితే ఎలక్ట్రానిక్స్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఉన్నా సరే మనకి ఎలిజిబిలిటీ. ఐటీ విత్ మినిమం 55 marks ఉండాలి. ఒకవేళ ఐటీ అయితే 55% మార్క్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉండాలి. ఇంకా ఏమి ఇచ్చారంటే ఎక్స్పోజర్ ఉండాలి, కంప్యూటర్ హార్డ్వేర్, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్, వీటి గురించి ఐడియా ఉండాలి. అయితే ఈ నోటిఫికేషన్ టైంకి వాళ్ళ దగ్గర ఇవన్నీ క్వాలిఫికేషన్స్ రెడీగా ఉండాలి. ఆ తర్వాత క్వాలిఫికేషన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇనెలిజిబిలిటీగా కన్సిడర్ చేస్తారు. సో ఈ డేట్ ముందరనే మీకు ఇవన్నీ క్వాలిఫికేషన్స్. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే 90 questions ఉంటాయి. అందులో 30 questions కంప్యూటర్ నాలెడ్జ్, 40 questions వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్, రిమైనింగ్ 20 questions జనరల్ ఇంగ్లీష్. టోటల్ మినిట్స్ వచ్చేసరికి 120 minutes. ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం ఏంటిదంటే వైవాలో 10 marks ఉంటాయి. కాపీ ఈస్ట్ హైకోర్టులో ఇది. సో సేమ్ ఉంటుంది, ఇందాక మనం మాట్లాడుకున్నదే. సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా సేమ్. ఇందాక మనం డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో ఎలా ఉందో సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇది కోర్ట్ మాస్టర్. అయితే దీని యొక్క శాలరీ చూసుకుంటే చాలా, ఇందులో ఉన్న హైయెస్ట్ శాలరీ దీనికే, ప్లస్ గెజిటెడ్ జాబ్ ఇది. కేటగిరీ 6 of Division 1 54,220 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి శాలరీ అనేది. అయితే దీని యొక్క టోటల్ పోస్ట్ చూసుకుంటే ఓపెన్ కేటగిరీలో 3 ఉన్నాయి, ఉమెన్కి 1 ఉంది. అయితే దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఆర్ట్స్ ఉండాలి డిగ్రీలో, లేదా సైన్స్ ఉండాలి, లేదా కామర్స్ ఉండాలి. అది 3 లేకపోతే లా అయినా ఉండాలి, ఏదైనా సరే. వీళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి. నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళు తెలంగాణ టెక్నికల్ ఎగ్జామ్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన టైప్ రైటింగ్ దానిలో పాస్ అయ్యి ఉండాలి. అయితే వీళ్ళు 150 words per minute ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ అనేది ఉన్న వాళ్ళ మాత్రమే అప్లై చేసుకోవడం కుదురుతుంది. మెథడ్ ఆఫ్ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే జస్ట్ వీళ్ళకి ఓన్లీ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. మనం ఇంతకుముందు చూసుకున్న దానిలో జనరల్ నాలెడ్జ్ లాంటి ఎగ్జామ్స్ ఏమి వీళ్ళకి కండక్ట్ చేయరు. ఓన్లీ టైప్ రైటింగ్ టెస్ట్ ఒక్కటే కండక్ట్ చేస్తారు. దాని యొక్క క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకోండి ఎలా కండక్ట్ చేస్తారన్నది. ఇది దీంతో ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఫినిష్ అయిపోయింది మనది చెక్కింగ్. ఇందులో మనం ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీటికి సంబంధించిన నేను ఒక కొత్త కోర్సు లాంచ్ చేయబోతున్నాను ఫ్రీగానే. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. థ్యాంక్ యూ.